సామాజిక ఉద్యమాలకు విరాళాలిచ్చి అండగా నిలుద్దామని సిఐటియు ఆర్జీవన్ అధ్యక్షులు ఆరెపల్లి రాజమౌళి పిలుపునిచ్చారు. సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ ఆర్జీవన్ పరిధి 1 అండ్ 3 ఎంట్రన్స్ ఉద్యోగస్తుల నుండి సామాజిక ఉద్యమ నిధిని సేకరించారు. ఈ సందర్భంగా ఆరెపల్లి రాజమౌళి మాట్లాడుతూ రాష్ట్రంలోని నేటికి ఇంకా అక్కడక్కడ పరిశ్రమల్లో, విద్యా సంస్థల్లో, పని ప్రదేశాలు, చాప కింద నీరుల కుల వివక్ష కొనసాగుతుందని అన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీ ఉద్యోగస్తులు వివక్షతో దాడులకు గురవుతూనే ఉన్నారన్నారు. సమాజంలో ఉన్న వివక్ష, సహచార ఉద్యోగులు, కార్మికులు పాటిస్తున్న వివక్ష, ఈ రెండింటినీ వారు అనుభవించాల్సి వస్తుందని అన్నారు. కుల వివక్ష, అంటరానితనం, కుల దురహంకారం, హత్యలు, సాంఘిక బహిష్కరణ నిత్యం జరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో సిఐటియు పిలుపు మేరకు కార్మికుల ఆర్థిక విషయాలతో పాటు సామాజిక అంశాలపై పోరాడాలని, ఈ సమాజంలో కులం అంతం కావాలని, కార్మికుల ఐక్యతతో వారి హక్కుల కోసం పోరాడాలని, సామాజిక చైతన్యం కోసమే సిఐటియు సామాజిక ఉద్యమకారులకు మద్దతు ఉద్యమిద్దామని సేకరించి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘానికి సామాజిక ఉద్యమాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ నెల ఏప్రిల్ నెల మాసంలో మహనీయులేసిన బాటలో పయనిస్తూ సిఐటియు ఉద్యమ నిధి సేకరిస్తుంది. దానిలో భాగంగా జీడీకే 1 and 3 క్లైన్ రావడం జరిగింది. మహనీయులు అంటే మన కార్మిక వర్గానికి కామ్రేడు బిటి రణదేవే గారు సిఐటియు జాతీయ అధ్యక్షులుగా ఫౌండర్గా ఎన్నికైనారు. వారు వేసిన బాటలో కార్మికులకు న్యాయం చేస్తూ ఎన్నో పోరాటాల ద్వారా ఎన్నో హక్కులు సాధించి పెట్టినారు. తర్వాత మన ఈరోజు వారి సతీమణి విమలా గారు, రణదివే గారు, వారి జయంతిని జరుపుకుంటున్నాం. తర్వాత ఎల్లుండి రేపు పూలే గారు, జ్యోతిరావు పూలే గారు, వారి జయంతిని జరుపుకోబోతున్నాం. 14వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జయంతిని చేయబోతున్నాం. ఈ మహనీయులు వేసిన బాటలో పయనిస్తూ వాళ్ళు ముళ్ళ బాటలో నడిచి మనకు పూల బాటలు వేశారు. ఆ మహనీయుల కోసం ఈ ఉద్యమ నిధి ద్వారా కార్మికులకు ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ళు వేసిన ఆలోచన విధానం మనకు ముందుకు తీసుకెళ్లడానికి సిఐటియు పోరాటం చేస్తుంది. సిఐటియు ద్వారా సామాజిక న్యాయం, వాళ్ళు ఏదైతే సామాజిక న్యాయం కోసము ఏదైతే ప్రజలను, దళితులను హీనంగా చూసిల్లో సమానత్వం కావాలని ఆ రోజు మహనీయులు పోరాటం చేసి మనకు ఈ స్ఫూర్తి అందించారు. ఆ స్ఫూర్తితోటి ఈరోజు మనము పయనిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సారమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు, ఫిట్ సెక్రటరీ దాసరి సురేష్, ఈదుల సాగర్, పెద్దపల్లి శశికిరణ్, అజయ్ కుమార్, ఉద్యోగస్తులు పాల్గొన్నారు.